రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు చేపట్టింది కులగణన, రాజకీయ గణన. ఈరోజు 1931లో అప్పుడు బ్రిటిష్ పరిపాలనలో కులగణన చేసినప్పుడు బీసీల సంఖ్య 52%. అదేవిధంగా మండల కమిషన్ ద్వారా దేశం మొత్తంలో శాంపుల్ సర్వే చేసినప్పుడు బీసీల సంఖ్య 52-53%. మొన్న బీహార్ రాష్ట్రంలో అక్కడ ప్రభుత్వం బీసీల కులగణన చేసినప్పుడు అందులో బీసీల సంఖ్య 63%. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టింది కేవలము 4 లక్షలు. ఒకటి, బీసీలను సంఖ్య తక్కువ చేపించి వాళ్ళ రాజకీయంగా దెబ్బకొట్టడానికి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మొదటి కుట్ర. కొత్తగా ముస్లింలను బీసీలుగా చిత్రీకరించడానికి చేసినటువంటి రెండో కుట్ర. బీసీలను ముస్లింలను కలిపి మొత్తం బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా దెబ్బతీయటానికి చేసినటువంటి మూడో కుట్ర. అదేవిధంగా ఈ మొత్తం ప్రక్రియలో ముస్లింలకు కూడా నష్టం చేసి ముస్లిం ఓట్లని బీజేపీపై ఒక దురుద్దేశంతో పోలరైజ్ చేయడానికి చేసేటువంటి కుట్ర. ఈరోజు రాహుల్ గాంధీ చేసిన రేవంత్ రెడ్డి చేసినటువంటి కులగణన తర్వాత ఎట్లా ఉందంటే, కొండ నాలిక మందేస్తే ఉన్న నాలిక ఊడిందన్నట్టు. కొండ నాలిక మందేస్తే ఉన్న నాలిక. బీసీల సంఖ్య తక్కువ చేయటమే కాకుండా బీసీలో ఉన్నటువంటి కులాల సంఖ్య కూడా తక్కువ చేసి చూపెట్టాడు చాలా కుట్రతో. ఏమండి, పద్మశాలీలు కేవలం 10 లక్షలు ఉన్నారా? మా భువనగిరి నల్గొండ జిల్లాకు రా, పోచంపల్లిలో ఎంతమంది ఉన్నారు, మునుగోడులో ఎంతమంది ఉన్నారు, నల్గొండలో ఎంతమంది ఉన్నారు, ఆలేరులో ఎంతమంది ఉన్నారు? 300 కాపులు 12 లక్షల మందే ఉన్నారా? గౌడ్లు 16 లక్షలకు, 25 లక్షల నుంచి 16 లక్షలకు కుదించారా? మా యాదవ గొల్ల కుర్మ సోదరులు అత్యధికంగా ఉండే 2 కులాలు కలిపితే వాళ్ళని కేవలం 18-20 లక్షలకు పరిమితం చేస్తావా? అదేవిధంగా రజకుల్ని, వడ్డర్లని లక్షలాది మంది ఉంటే అసలు వాళ్ళ కులాలు, అసలు కొందరి కులాలు అయితే వేలు వందల సంఖ్యల్ని చూపెట్టడం, ఇది కేవలం బీసీల సంఖ్య చూపెట్టి వాళ్ళను మానసికంగా దెబ్బతీయటానికి చేసినటువంటి కుట్ర అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను అడుగుతున్నాను, ఈరోజు రిజర్వేషన్స్ ఎందుకు అమలు చేశారు? అనాది కాలంగా హిందూ మతంలో కుల వ్యవస్థ ఉండటం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలు విద్యకు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డారని మన రాజ్యాంగ ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క కులపరమైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ తేవటం జరిగింది. కానీ అప్పుడు కుల వివక్ష ఉండటం వల్ల కులాల ద్వారా కొన్ని కులాలు అప్రెషన్ అవుతున్న వల్ల మత మార్పిడి జరిగింది. ముస్లింలు, క్రిస్టియన్స్ ఎప్పుడైనా మా దాంట్లో కులం ఉందని చెప్తారా? ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ, జమాయితే హింద్ కానీ, మౌలవీ సంఘం కానీ ఎప్పుడన్నా ఇస్లాంలో మా దేవుడు అందరినీ ఒకే విధంగా పుట్టించాడు, మా అల్లా అందరిది ఒకటే స్వరూపం అని చెప్తారు కదా.